మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాం, మీరందరూ ధైర్యంగా ఉన్నారా? ఎస్. వీళ్ళేమో గాని నేను మాత్రం మా నానమ్మ గారి రాణివాసంలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతానా అన్న ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను. మేము మా బంగ్లాకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఈగర్లీ వెయిటింగ్. వెళ్తున్నందుకు నాకెంత ఉత్సాహంగా ఉందో. నాకు ఆనందంగానే ఉందండి. ఓకే, మీ హ్యాపీనెస్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. రాజప్రతినిధుల తరపున మేం చెప్పాల్సిన జాగ్రత్తలు 1కి 2 సార్లు చెప్పాం. అయినా మీ ఇష్ట ప్రకారంగానే వస్తున్నారు. ఇంకా మీ ఇష్టం. మరిది గారు, టైం వేస్ట్ అవుతుంది. ఇంకొక్క క్షణం కూడా వేస్ట్ అవుతుంది వదిన గారు. నాన్న, చామంతి నేను వెళ్ళి వీళ్ళని దింపేసి వస్తాను నాన్న. సరే, వెళ్ళండి. బాయ్ సార్. రోజా, నీ విజయ పరంపరని కొనసాగించు. ఆల్ ది బెస్ట్ రోజా. థ్యాంక్ యూ సార్. నాకేం భయం, నా దగ్గర భూతాలు రాజొచ్చిన నిమ్మకాయ కూడా ఉందిగా. వస్తాను సార్. సరే రోజా. ఇల్లంతా నార్మల్ గానే ఉందిగా. ఆత్మలున్నాయని భయపెట్టారు. నేను భయపడలేదు కాబట్టి సరిపోయింది. హలో, నేనేం భయపడట్లేదు. నిజం చెప్పాలంటే నాకు భయంగానే ఉంది. అయితే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపో. ఆహా, నా ఆంజనేయ స్వామి అంతా చూసుకుంటాడు. సరే, నేనైతే హాల్లోనే ఉంటాను. నాకైతే సపరేట్ రూమే కావాలి. మనం ముగ్గురం కలిసే ఉందామా? నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం. అక్షిత, మన ఇద్దరం ఒకే రూమ్ లా ఉందామా? ఒంటరిగా నేను ఉండలేను. పద. బాబు గారు, ఇక మొదలు పెడదామా? ఎవరు? గీత, అక్షిత, రోజా. బహుశా గాలికొచ్చినట్టుంది. నిజమే, ఇల్లు నార్మల్ గానే ఉంది. ఆత్మలు ఉన్నాయన్నది అబద్ధమే. అనవసరంగా భూతాల రాజు దగ్గరికి వెళ్ళాను. టీవీ ఉందిగా. ఆకాశవాణికి స్వాగతం. ఆకాశవాణి? ఇది టీవీ కదా. వాయిస్ వినిపిస్తుంది, బొమ్మ కూడా రావడం లేదు. వార్తలు చదువుతున్నది అన్నపూర్ణాదేవి. మీరు నా రాణివాసం వచ్చినందుకు చాలా సంతోషంగా లేదు.
ఆత్మలున్నాయని చెప్పింది నిజమే. రాణి గారు వచ్చేసారా? మీకు 5 నిమిషాల సమయాన్ని ఇస్తున్నాను. వెళ్ళిపోండి. అమ్మో ఎక్కడున్నాయో ఏంటో. అమ్మా ఏ ఆత్మలో భూతాలు రాజు వచ్చాడు, బయటికి రండి. అమ్మో. ఇదిగో నా మంత్రాలు మొదలు పెడతాను, మర్యాదగా బయటికి రండి. అమ్మో. ఓం హ్రీం ఓం పట్. అమ్మో. వీడేంటి బాబు అటు తిప్పి ఇటు తిప్పి ఒకటే చెప్తున్నాడు. తెలుస్తుందిగా వాడికి ఒక్కటే తెలుసని. మర్యాదగా లొంగిపోండి, ఈ భవనంలోంచి పారిపోండి. అమ్మో. నాకు కోపం తెప్పించకండి, మర్యాదగా బయటికి రండి.